అందరికీ నమస్తే. తెలంగాణ ఉద్యమం మాలాంటోళ్ళం అయితే కల్లారా చూసినాం. మలిదశ ఉద్యమం ఈ జనరేషన్ బహుశా ఉద్యమం చూడకపోయి ఉండొచ్చు. పాతోళ్ళు అందరూ 1969 ఉద్యమం కూడా చూసినారు. అయితే ఎందుకు చెప్తున్నా ఈ చరిత్ర అంటే ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అది మాటలో మాటేసి దొర్లిపోతుంది ఆ మాట. ఉద్యమం స్వార్థం కోసం జరిగిందనే మాట చెప్తున్నాను ఆయన. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో మాట్లాడినారు. మొన్న రీసెంట్గా ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్లో కూడా మాట్లాడినారు. అంటే స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది అనేది ఆయన చెప్పేదాని అర్థం. నేను ఆయన వాయిస్ కూడా వినిపిస్తా, దాని అర్థం ఏందో మీరు కూడా అర్థం చేసుకోవాలి. అంటే తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు లేరు, ఆయన టీడీపీలో ఉన్నారు. అప్పుడు టీడీపీ ఏందో మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ రావాలని కోరుకున్న పార్టీయా, తెలంగాణ వద్దని కోరుకున్న పార్టీయా, ఉద్యమం చేసింది కాంగ్రెస్ పార్టీ పైన. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అనే అంశం చాలా ఇంపార్టెంట్ అంశం. ఇప్పుడు ఆయన కడుపులో ఉన్నది అట్లాంటి విషయాలను ఎందుకు బయట పెడుతున్నాడు చూద్దాం. ఆయన ఏం మాట్లాడినా కూడా విందాం. విన్న తర్వాత మనం మాట్లాడదాం. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు చాలా ఖచ్చితంగా వీడియో షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి ఎవరు మాట్లాడద్దు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు 1200 మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆస్తులు కోల్పోయినారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయినారు. తెలంగాణ ఉద్యమంలో సర్వశక్తులు మొత్తం జనమంతా రోడ్ల మీదకి వచ్చి ఒడితే అప్పుడు వచ్చింది. కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు అప్పుడు రాలేదు రోడ్ల మీదకి. అందులో ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని విషయాలు మాట్లాడదాం. అందుకే వీడియో షేర్ చేయండి. ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి వినండి. ఆనాడు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు, నమ్మలేదట. డైరెక్ట్గా ఏమన్నాడో తెలుసుగా, కేసీఆర్ గురించి మాట్లాడిన ఆయన. తర్వాత కొన్ని రోజుల క్రితం ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్లో కూడా మాట్లాడినారు. అది కూడా వినండి ఒకసారి. కొద్దిమంది వ్యక్తులు ఉద్యమకారులం అని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, 1000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అయినా మేము ఉద్యమకారులం అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రెండిటికున్న అంతరం ఏందో అందశ్రీ గారే చెప్పాలి. నాకైతే అర్థం కాలే ఇప్పటివరకు. మేము ఉద్యమాన్ని కూడా ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమే అని నేను అనుకుంటా తప్పితే ఉద్యమకారులనే గొప్ప పదాన్ని మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా. రాజకీయ ఉద్యమం నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకొని గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని. అర్థమైందా? మీరేం పరిచయం కాకండి. మేము తెలంగాణ ఉద్యమం చెప్పుకోవడం కరెక్ట్ కాదేమో అంటున్నాడు ఈయన. తెలంగాణ ఉద్యమకాడు కాదు. ఇట్లా మనం ఇట్లా ఇనుకుంటా పోతే అసలు అప్పుడు గాంధీ ఇప్పుడు రేవంత్ అని చెప్తారేమో. రేపు తెలంగాణ ఉద్యమం నాయకత్వం వహించిండు, తెలంగాణ తెచ్చింది రేవంత్ రెడ్డి అని చెప్తారేమో. అట్లే అనిపించింది. ఉద్యమం పేరుతోన పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి. ఎవరి గురించి తెలుసుగా? కేసీఆర్ గురించి మాట్లాడిన డైరెక్ట్. కానీ అది తెలంగాణ ఉద్యమంలో వచ్చినాయి, ఆయనకు తెలియదు. అప్పుడు తెలంగాణ ఉద్యమం చూపిస్తున్న టీవీల మీద, తెలంగాణ ఉద్యమాన్ని వినిపిస్తున్న పేపర్ల మీద కూడా ఇట్లే విషయం కక్కిర్రు. ఇదే మనిషి, అదే పార్టీ టీడీపీ. అయిపోయింది. తెలంగాణ రాకపోతే ఈయన ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతున్నా చంద్రబాబు నాయుడు కిందనే ఉంటుండే. కానీ తెలంగాణ ఉద్యమం అనేది ఒక స్వార్థపూరిత ఉద్యమం అని చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారి మధ్య. ఎందుకో మరి ఇంతకన్నా తెలివి తక్కువ తరం ఇంకోటి ఉండదు. వచ్చిన తెలంగాణలోనే మీరు ముఖ్యమంత్రి అయినారు. తెలంగాణ ఉద్యమం లేకపోతే అసలు ఉద్యమంలో మీరు లేరు. కనీసం నాకు ఎవరు తెలంగాణ విఠల్ అన్న కానీ పృథ్వీరాజ్ అని ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏదైనా మాట్లాడితే అసలు రేవంత్ రెడ్డిని అడగలేము కూడా మనం ఏంది కూడా అన్నాడు. ఎందుకు అని అంటే అసలు ఆయన స్టేక్ హోల్డరే కాదంటున్నారు వాళ్ళు. కేసీఆర్ని తిట్టిరు కదా, మరి ఈయన ఏమడలేరు మీరంటే, కేసీఆర్ అంటే మన బాపు తిడతాం, అడుగుతాం, మన నాయనని అడగమా, మన నాయనని తిట్టమా? కానీ ఈయన అసలు
పాత్రదారుడే కాదు, దీనిలో అసలు స్టేక్ హోల్డరే కాదు. ఈయనేం అడుగుతాం? పక్కింటి ఆయన అడుగుతాం, మనకి కావలిస్తే మన ఇంట్లో ఉన్న ఆయన అడుగుతామా అని మాట్లాడతారు వాళ్ళు. స్వార్థం కోసం తెలంగాణ వచ్చింది. స్వార్థం ఏముంది? పరాయి పాలన పోవాలి, మన పాలన రావాలి. మన పాలన వస్తే కూడా ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, మన పాలనలో కూడా చంద్రబాబు నాయుడులో కొడుకే ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి గారు కోరుకున్నారా? అట్లా మీరు అట్లా కావాలనుకుంటే మీరు దిగిపోండి, ఆ నారాలోకి తీసుకొచ్చి జూబ్లీస్లో నిలబెట్టండి, ఆయన ఎమ్మెల్యే చేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయండి. మీరు ఎప్పటిలాగానే పిడతలు వాయించండి తెలంగాణ టీడీపీ ఆఫీసులో, ఎవడొద్దన్నాడు? కానీ మీరు మాత్రమే పార్టిసిపేట్ చేయలేదు తెలంగాణ ఉద్యమంలో, అందరూ పార్టిసిపేట్ చేసినారు. కేసీఆర్కి అంతకుముందే ఫామ్ హౌస్ ఉన్నది, కేసీఆర్కి అంతకుముందే పేపర్ ఉన్నది, కేసీఆర్కి అంతకుముందే టీవీ ఉన్నది. అవన్నీ చేస్తేనే ఉద్యమం అయింది, అవన్నీ చూపిస్తేనే ఉద్యమం కదిలింది, అవన్నీ చూస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇవ్వడమే రాజకీయ ప్రయోజనం కదా. తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు ఇచ్చింది? అదొక రాజకీయ నిర్ణయం, పొలిటికల్ నిర్ణయం అది. ఇక ఇవ్వకపోతే తెలంగాణ మొత్తం ఉద్యమం అంతా ఢిల్లీ దాకా పోతుంది, అసలు ఎంత ఎక్కడో పోతుందనే లాస్ట్ మూమెంట్లో ఇచ్చిండ్రు. ఈ అమరవీరుల గురించి పోగొడుతున్నారు, అమరవీరులు అని. అసలు అమరవీరులను చేసింది కాంగ్రెస్ పార్టీ, చేయనికే తోడ్పాటు పడ్డది టీడీపీ పార్టీ. అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నారు. సరే ఏ పార్టీలో ఉండని, తెలంగాణలో కదా. మరి అదే ఆదాయ చచ్చిపోతే రేవంత్ రెడ్డి గారు పోయినరా పరామర్శకు? కనీసం ఖండించినరా ఏ రోజన్నా? అదే శ్రీగద్దాచారి చనిపోతే హాస్పిటల్ పోయి చూసి వచ్చిండ్రా? కనీసం ₹1 ఖర్చుకి ఏమైనా ఇచ్చిండా? హాస్పిటల్ ఖర్చుకి ఏమైనా ఇచ్చిండ్రా? ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు ఎక్కడన్నా రూపాయనైనా ఇచ్చిందా ఈ గవర్నమెంట్? పోనీ మీ సొంత పైసలు అంటే ఇవ్వలేదు, మీ సొంత నోటి నుంచి అంటే ఖండించలేదు, మీ సొంత కళ్ళతో అంటే పోయి కనీసం పరామర్శించలేదు ఉద్యమకారుల ఫ్యామిలీస్ బతికి ఉన్నాయి. వాళ్ళ కొంతమందికి భూమి దక్కింది, కొంతమందికి పైసలు వచ్చినాయి, కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి మీరు పోయి చూసి వచ్చిండ్రా? ఇప్పుడేమన్నా ఈ 20 నెలల కాలంలో ఏమైనా చేసిండ్రా? అసలు ఉద్యమం జరిగిందే పరాయి పాలన వద్దు, సీమాంధ్ర నాయకుల పెత్తనం వద్దు, మా పాలన మేము చేసుకుంటాం, మా నీళ్ళు మేము తాగుతాం, మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటాం. అందుకే కదా ఉద్యమం చేసింది. దీనిలో స్వార్థం, ఇది మంచి స్వార్థం. ఒక సర్పంచ్ ఉంటాడు, ఆ సర్పంచ్ మా ఊరు డెవలప్ కావాలని కోరుకుంటాడు, అది స్వార్థం. పక్కూరు బాగుండాలని కోరుకుంటాడా ఓ సర్పంచ్? మా ఊరు మంచిగా ఉంటే చాలు, మా ఊరు బాగా డెవలప్ కావాలని కోరుకుంటాడు, అది మంచి స్వార్థం. తెలంగాణ తీసుకొచ్చుకోవాలి, తెలంగాణ రావాలి, మనమే పాలించుకోవాలి అనేది మంచి స్వార్థం అది. కానీ రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా రాజకీయాల కోసం తెలంగాణ తీసుకుంటారు. కలిపేసేయండి, అవతల చంద్రబాబు నాయుడు యువతలు మీరున్నారు, కలిపేసేయండి. అయ్యేదేమున్నదంటే పోండ్రి, అక్కడ మోడీ ఉన్నాడు, ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా సహకరిస్తారు, పోయి మళ్ళీ కలిపేసేయండి. అంత స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమం జరిగితే, అంత స్వార్థం కోసం తెలంగాణ తీసుకున్నట్లయితే పోయి కలిపేసి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయండి. లేకపోతే ఇంకేమన్నా ఆ పక్కన కర్ణాటక, ఆ పక్కన మహారాష్ట్ర, ఈ పక్కన ఛత్తీస్గఢ్ ఏమైనా ఉంటే అవి కూడా కలిపేసి ఇంకా అఖండ ఆంధ్రప్రదేశ్ చేయండి. ఎవరొద్దన్నారు? అప్పుడు జనం చూసుకుంటారు. ఈయన ఉద్దేశం అప్పుడు జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర ఉద్యమం ఎందుకు జరిగింది? స్వాతంత్ర ఉద్యమం బ్రిటిష్ వాళ్ళు కాదు మనం పాలించాల్సింది, మన పాలన మనం చేసుకోలేం కదా. ఉద్యమం జరిగింది అప్పుడు, అది రాజకీయ ప్రయోజనమేనా? నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు, ఎందుకు బ్రిటిష్ వాళ్ళని ప్రధానమంత్రి చేసుగా? మరి మనకెందుకు? ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే రాజకీయ పెత్తనం కోసం కదా తెలంగాణ తెచ్చుకుంది. మన మీద వాళ్ళు ఎవరు రాజకీయం చేస్తున్నారు, మనమంతా రెండో శ్రేణి పౌరులుగా మిగిలిపోతున్నాము, మనం అటెండర్ లాగా చూస్తున్నారు అనే కదా తెలంగాణ ఉద్యమం చేసింది. అందుకే కదా మనం ఇప్పుడు ప్రథమ శ్రేణి పౌరులకు బతుకుతాం. తెలంగాణ మనది, తెలంగాణ మాది. ఎవడని వస్తే ఆడు సెకండ్ అవుతాడు కానీ ఫస్ట్ కాలేడు. గోబ్యాక్ మార్వాడి అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి అని మన తెలంగాణ బిడ్డలు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది మన మీద, మన రాష్ట్రంలో వాడు వచ్చి పెత్తనం చేయడం ఏందని ఎదురు తిరుగుతున్నారు. చెప్పండి, అట్లే చెప్పండి. ఎవరి స్వార్థం కోసం మీరు ముఖ్యమంత్రి అయినారు? అంటే ముఖ్యమంత్రి పదవులు అంటే కొనుక్కోవడం, పీసీసీ చీఫ్లు అంటే కొనుక్కోవడం, తెలంగాణ ఉద్యమం కొనుక్కుంటే వచ్చింది అనుకుంటున్నారా? తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో, ఏం స్వార్థం ఉన్నదో, ఏమున్నదో అన్నీ తెలుస్తాయి. ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణకి ఏం నష్టం చేసిందో ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టండి, అది వర్తబుల్. అంతేగాని మీరు కేసీఆర్ మీద ఉన్న కోపంతోనా, కేసీఆర్ స్వార్థపూరితంగా
ప్రయోజనాల కోసం ఉద్యమం చేసిండు. ఆయన ఉద్యమం చేసిండు కాదంటరా? ఆయన మాత్రమే ఉద్యమం చేయలేదు, ఆయన ఉద్యమం నడిపించిండు. అందరూ యువత, తెలంగాణ ప్రజలంతా లైన్లో ఉన్నారు. మీరు చంద్రబాబు లైన్లో ఉన్నారు, మీరు చంద్రబాబు లైన్ అప్పుడు. కానీ ఇది చాలా డేంజర్ వర్డ్. ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నది వెరీ డేంజర్ వర్డ్. మెల్లగా మాట్లాడుతున్నాడు. లాస్ట్ ఒక 10 days నుంచి ఈ వర్డ్ వినిపిస్తుంది రేవంత్ రెడ్డి నోట్లోకి వెళ్ళి. స్వార్థపూరిత రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమం చేసినారు. తెలంగాణ ఇష్టం లేకపోతే వదిలేసేయండి, ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయండి, ఎవడొద్దన్నాడు. ఈ తెలంగాణకు, ఈ స్వార్థపూరిత తెలంగాణకు నేను ముఖ్యమంత్రిగా ఉండలేను, రాజీనామా చేస్తున్నా, నేను అఖండ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాను, పోయి విజయవాడకి వెళ్ళి పోటీ చేసి అక్కడ ముఖ్యమంత్రి కానీ ఎవడొద్దన్నాడు. ఆంధ్రప్రదేశ్కి నేను చెప్పేది. లేకపోతే ఏ చిలుకూరుపేటకో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కాండి ఎవడొద్దన్నాడు. మీ చేత కాలే, ఉద్యమం చేసి చేత కాలే. ఉద్యమం చేసినప్పుడు కనీసం వాళ్ళకు మద్దతు తెలిపే చేత కాలే. తెలంగాణ వచ్చిన తర్వాత ఈడ రాబందువులాగా పడ్డరు. అక్కడ మనుషులు ఇక్కడ పడ్డరు. ఏం చేయాలి? ఉంటారు కదా ప్రతి దగ్గర రాకాసులు కొంతమంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినారు మీరు, గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, అయినా సరే తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమం స్వార్థం కోసం జరిగింది, రాజకీయ స్వార్థం కోసం జరిగింది. ఇది చాలా డేంజర్ వర్డ్, తెలంగాణకు చాలా డేంజర్ వర్డ్. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయనకన్నా తెలవాలి. స్వార్థపూరిత రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని ఏం బేసిస్ మాట్లాడుతున్నారు మీరు? ఒక కేసీఆర్ కాదు తెలంగాణ ఉద్యమం చేసింది, అందరూ తెలంగాణ ఉద్యమం చేసిండ్రు. అందరూ స్వార్థాల కోసం చేసిండ్రా? స్వార్థం కోసం ఎవరు స్వార్థం కోసం చేసిండ్రు? ఎనీవే, ఈ వీడియో తెలంగాణ మొత్తం షేర్ చేయండి. వీళ్ళ మనసులు ఏముందో, ఆ విషయం మాటలు ఏందో అందరికి వినపడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.